సో గాయస్ ఈరోజు అయితే మన రైడ్లో అయితే డే 5 రైడ్ అనమాట. సో ఈరోజు అయితే మేమైతే వచ్చేసి కొచ్చిలో ఉన్నాం. సో ఇదే అనమాట మేము నైట్ స్టే చేసిన రూము. సో ఇదంతా కంఫర్ట్గా లేదు. సో మొత్తం ఇక్కడ వాటర్ కూడా ఏదో సంథింగ్ కెమికల్ వాసన వస్తుంది. సో రూమ్ మొత్తం కెమికల్ వాసనతోనే ఉంది. సో ఇంకా మేమైతే మొత్తం అంత కంఫర్టబుల్గా లేదనమాట. రూమ్ కూడా 1300 ఏదో ఛార్జ్ చేస్తారు, కానీ ఓయోలో బుక్ చేసుకున్నా అయినా కానీ వర్త్లెస్ అనమాట. సో ఇదే నా బైక్ని కార్గో చేద్దాం అనుకున్నాం, కానీ చాలా ఫార్మాలిటీస్ ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ టైం నేనైతే మళ్ళీ మొత్తానికి టికెట్ కోసం అయితే పర్మిట్ ఇంకా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అంట. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే నా బైక్తో అయితే వద్దామని చెప్పేసి ప్లాన్ చేసిన. సో ఈరోజు అయితే నేను అది లక్షద్వీప్ అయితే ప్లాన్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే కన్యాకుమారి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడి నుంచి అయితే 300 కిలోమీటర్స్ ఉందన్నమాట మనకి కన్యాకుమారి. సో ఇక్కడి నుంచి అయితే మేమైతే వచ్చేసి ఫోర్ట్ కొచ్చికి అయితే విజిట్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. సో ఫోర్ట్ కొచ్చి అయిపోయాక మనం అయితే మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసి మన రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తే ఇంకా మన రైడ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. Check the mic and make sure it sound right, boys. సో బైక్ అయితే ఇక్కడ నైట్ రోడ్ మీద పార్క్ చేసినాం అనమాట. సో ఫోర్ట్కి వచ్చి మన లొకేషన్ నుంచి అయితే 12 కిలోమీటర్స్ ఉంది. 27 మినిట్స్ చూపిస్తుంది. సో ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడైతే రైట్ ఉంది గాయస్ మనకి. లెఫ్ట్లో అయితే ఒక రైడర్ బ్రో కూడా వెళ్తున్నాడు. పోలీస్ అంకుల్ చూసుకోవాలి కదా, ఇంకా చూసుకోకుండా తిప్పేస్తున్నాడు అంకుల్ పోలీస్ బాబాయ్. సో ట్రాఫిక్ అయితే ఇంకా స్టార్ట్ కాలే అనమాట మనం ఉన్న ఏరియాలో. మ్యాక్సిమం ఇంకో ½ an hourలో అయితే ఫుల్ ఉంటుంది ట్రాఫిక్. మళ్ళీ మనకి రిటర్న్లో అయితే ఫుల్ ఉంటుంది అనుకుంటా మ్యాక్సిమం ట్రాఫిక్ అయితే. సో నైట్ అయితే మన రూమ్ పక్క నుంచే ఒక 1 కిలోమీటర్ దూరంలోనే మనకైతే వచ్చేసి మెరైన్ వ్యూ పాయింట్ అని అయితే ఉంది గాయస్. సో అక్కడికైతే వెళ్ళి ఉండే. అది ఎట్లా అంటే పక్కన ఒక పార్క్ ఉందన్నమాట, సుభాష్ బోస్ పార్క్ అని చెప్పి. ఆ పార్క్ పక్కనే ఉంది ఆ వ్యూ పాయింట్ అనేది. సో అక్కడైతే నైట్ అయితే మంచిగా పీస్ఫుల్గా అనిపించింది గాయస్. ఎందుకంటే మంచి కూల్ బ్రీజ్ ఉంది, ప్లస్ చాలామంది ఫ్యామిలీసే విజిట్ చేస్తున్నారు అనమాట. సో అంత క్రౌడ్ కూడా ఏం లేదు. ఇదైతే చూడండి గాయస్, కొచ్చిన్ షిప్ యార్డ్ మనకి రైట్ సైడ్లో ఉంది. ఇదైతే చూడండి గాయస్ హార్బర్ బ్రిడ్జ్ అంట. సో నిన్న చెప్పినా కదా అక్కడి నుంచి రైట్ సైడ్ నేను చూపించాను కదా ఈ బ్రిడ్జ్ ఎట్లా ఉందా అని చెప్పి. సో చూడండి గాయస్ పొద్దుగాల డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారు ఆపైతే. ఇంత పొద్దుగాల ఎవడు తాగుతాడరా బాబు. బాబా ఇక్కడ నుంచి అయితే ఈ బ్రిడ్జ్ నుంచి వ్యూ అయితే అసలు క్రేజీ నెక్స్ట్ లెవెల్ ఉంది గాయస్. చూడండి నిన్నైతే మనం రాగానే ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చినాం అనమాట. ఇలా అయితే మనకి అన్ని కలర్ బోర్డ్స్ అయితే ఉన్నాయి. అయితే మ్యాక్సిమం లోకల్ ట్రాన్స్పోర్ట్ వీటికైతే ఎక్కువ వాడతారు. చూడండి ఈ బ్రిడ్జ్ అయితే ఎట్లుందో, ఎప్పుడు కన్స్ట్రక్షన్ చేసారో ఏమో గాయస్. మొత్తం చాలా ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట ఇది. అయితే హార్బర్ బ్రిడ్జ్ అంటారు కొచ్చిలో అది. ఇంకా ఇక్కడ నుంచి అయితే 5.8 కిలోమీటర్స్ ఉంది గాయస్. ఇంకా 12 మినిట్స్ అయితే చూపిస్తుంది మనకి. సో ఇక్కడ నుంచి అయితే మనకి రైట్ అయితే ఉంది గాయస్. మనమైతే ఆల్మోస్ట్ ఫోర్ట్ కొచ్చి దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం గాయస్. సో మనమైతే వెళ్ళిపోయి విజిట్ చేసి కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి వీడియోస్ తీసుకొని మళ్ళీ డైరెక్ట్ మన రూమ్కి అయితే వెళ్ళిపోయి చెక్అవుట్ చేసేసి ఇంకా మన రైడ్ అయితే మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం. మొత్తం ఇక్కడైతే ఒక చర్చ్ ఉంది గాయస్ పెద్దది. ఇదే గాయస్ ఫోర్ట్ కొచ్చి ఎంట్రన్స్ అనమాట. చూడండి ఎట్లున్నాయో మొత్తం. సో ఇదే అనమాట టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉంది ఇక్కడ రైట్ సైడ్. సో మనమైతే మన ప్లేస్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అందరు ఫోటో షూట్స్ అయితే వేసుకుంటున్నారు అనమాట. చూడండి ఇదైతే చాలామంది విజిట్ చేస్తున్నారు ఈ చర్చ్కి అయితే. సెయింట్ ఫ్రాన్సిస్ CSI చర్చ్ అంట. ఫోర్ట్ కొచ్చి ఇదే అనమాట. సండే డివైన్ సర్వీస్ అంటే ఇదైతే ఏదో. ఇక్కడైతే మనకి వాస్కో డ గామా స్క్వేర్ అని ఉంది స్ట్రైట్గా. ముందర అయితే మనకి లెఫ్ట్లో అయితే మొత్తం బీచే గాయస్. ఇదే అనమాట బీచ్.
సో మనమైతే ఇక్కడ మొత్తం ఫిష్ మార్కెట్ ఉన్నట్టుంది గాయస్. మొత్తం చేపల వాసన వస్తుంది ఇక్కడ. ఇంకా ముందు మొత్తం ఫిష్ మార్కెటే ఉంది. ఘోరంగా వస్తుంది వాసన, హౌస్ వాసన అయితే. సో ఇక్కడ అయితే మన బండి అయితే పార్క్ చేసేసిపోయి అసలు ఏమున్నాయో చూస్తాం ప్లేసెస్ అయితే. సో ఇక్కడ చూడండి గాయస్, వీళ్ళైతే చూడండి ఆ కర్రలు ఉన్నాయి కదా, ఆ కర్రలు ఇక్కడ ఆడున్న వర్కర్స్ అయితే ఇక్కడ ఉన్న రాళ్ళను అయితే ఇట్లా కిందికి లాగుతుంటే అవి అయితే లేస్తున్నాయి. సో వల్ల అయితే చేపలు పడుతున్నాయి అన్నమాట. చాలా పెద్ద వల ఉందన్నమాట వీళ్ళ దగ్గర. చూడండి అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే పట్టుకొని ఇట్లా గుంజుతున్నారు కిందికి. ఇంకా చూడండి గాయస్, వాళ్ళు లేపుతున్నారు. చూడండి ఆ రాళ్ళు అయితే ఎట్లా వస్తున్నాయి, ఆటోమేటిక్గా వస్తున్నాయి చూడండి. వల అక్కడ వల కూడా లేస్తున్నారు చూడండి. సో ఇదైతే చూడండి మొత్తం ఎట్లుందో సిస్టమ్. సో అట్లా లేపిన ప్రతిసారి అయితే వీళ్ళకి ఎట్లేదన్నా ఒక 100-200 చేపలు అయితే సింపుల్గా పడిపోతాయి చూడండి. చూడండి గాయస్, ఈ ఫోర్ట్కి వచ్చి విజిట్ చేయడానికి అయితే ఎంతమంది ఫారినర్స్ అయితే వచ్చారో. మొత్తం ఫారినర్సే ఇక్కడ చూడండి. మొత్తం ఏదో సేల్ చేస్తారు వాళ్ళకి. సో ఇక్కడైతే దీనిపైన ఏదో గాయస్ ముందర కూడా ఉందన్నమాట, మంచి వ్యూ పాయింట్ అక్కడ లెఫ్ట్లో రాళ్ళతోనైతే. సో ఇక్కడ వీళ్ళైతే చేపలు పడుతున్నారు గాయస్ చాలామంది. చూడండి ఇక్కడ ఈ బీచ్ అయితే చూడండి ఎట్లుందో. అయితే మొత్తం జర ఫిషింగ్ది కాబట్టి అంత నీట్గా లేదనమాట బీచ్ అయితే. చూడండి వీళ్ళైతే ఎట్లా వేస్తున్నారు వలలు. సో ఇదైతే చూడండి గాయస్, వాస్కో డ గామా స్క్వేర్ అంటే ఇదే అనమాట. సో ఇదైతే సో టాటా ఫార్చ్యూన్ ట్రస్ట్ అని టాటా టీ లిమిటెడ్ అట ఇది. సో ఇక్కడైతే మనకి మంచి వ్యూ పాయింట్ ఉంది చూడండి గాయస్. చూడండి ఇక్కడ నుంచి ఎట్లా ఉందో వ్యూ అయితే. సో ఇంకా అక్కడి వరకు కూడా ఉంది. ఇక్కడ ఈ బీచ్లో అయితే మొత్తం అందరూ ఫిషింగే వేసుకుంటున్నారు. ఎవరికాళ్ళు వలలు తెచ్చుకొని అక్కడైతే వేసుకొని ఫిషింగ్ చేస్తున్నారు. వాళ్ళు చూడండి గాయస్ ఎంత దూరం పోయారో. అయితే చూడండి గాయస్ మొత్తం పెద్ద పెద్ద కంటైనర్ షిప్స్ అయితే ఉన్నాయి. పోర్ట్ కొచ్చి అనమాట ఇదంతా. సో ఇప్పుడే మనం రూమ్ అయితే చెక్అవుట్ చేసినాం గాయస్. సో ఈరోజు అయితే మనమైతే ఇంకా కన్యాకుమారి వెళ్ళిపోతున్నాం అనమాట. డే 5 రైడ్ అయితే మనది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడి నుంచి అయితే మనకి 293 కిలోమీటర్స్ అయితే ఉంది కన్యాకుమారి. విశ్వదీప్కి అయితే మన బైక్ని అయితే పార్సల్ చేసి మనం కూడా వెళ్దాం అనుకున్నాం కానీ సో ఇప్పుడైతే మనకైతే టికెట్స్ అయితే మొత్తం ఫుల్ ఉన్నాయంట. సో ఇంకా మనకైతే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో అయితే ఓపెనింగ్స్ ఉన్నాయంట మళ్ళీ టికెట్స్ అయితే. సో నార్మల్గా అయితే వేరే గవర్నమెంట్ షిప్స్లో అయితే కూడా వెళ్ళొచ్చు కానీ మనకైతే పర్మిట్ కూడా ఉండాలంట గాయస్. పర్మిట్ కోసం అయితే మనకి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలంట గాయస్. వీడు హౌలాగా గుద్దేసి వెళ్తుండు గాయస్. బ్యాగ్ జరిగిందా? ఆడ వెహికల్ కనిపిస్తున్నా కానీ గుద్దేసి వెళ్ళిపోయింది గాయస్ మొత్తం. బ్యాగ్ అయితే మనది అయితే సైడ్ అయిపోయింది చూడండి ఎట్లా అయిపోయిందో. జస్ట్ బ్యాగ్కే తగిలింది గాయస్, మనకైతే ఏం తగలలే. సో బ్యాగ్ అయితే కొంచెం సైడ్ అయిపోయింది. సో మేమైతే మళ్ళీ దాన్ని అడ్జస్ట్ చేసుకొని అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. అక్కడ ఆగినో లేదో వాడు స్పీడ్లో వచ్చి అయితే ఇంకా బాగానే ఇంకా బండి కుదరలేదు. ఇంకా చిన్న లైట్గా హ్యాండిల్ వచ్చేసి మన బ్యాగ్కి తాకింది కాబట్టి సరిపోయింది. లేకపోతే స్ట్రైట్ అలపి అయితే ఉంది గాయస్. సో ఇక్కడైతే మనకి లెఫ్ట్ ఉంది. నైట్ అయితే స్టే చేసేసి
రేపు మొత్తం కన్యాకుమారి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి ప్లేసెస్ ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేసి అయితే మళ్ళీ నెక్స్ట్ డే అయితే ఆ స్టేజ్ మనం అయితే రామేశ్వరం రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో అదనమాట నెక్స్ట్ డే ప్లాన్ కూడా. సో మనం నిన్న నైట్ స్టే చేసిన రూమ్లో అయితే మనకంట పక్కన ఏదో పెట్రోలియంది ఉందంట. సో అదైతే కింద లైన్స్ ఉంటాయి కదా గాయస్, ఆ లైన్స్లో నుంచి అయితే మనకి కింద అయితే ఇంకా వాటర్ కనెక్షన్ పైప్స్కి ఏదో లీకేజ్ అవుతుందంట గాయస్, పెట్రోల్ అనుకుంటా. సో అదైతే మొత్తం వాటర్ ఇంకా పెట్రోల్ అయితే కలిసేసి మొత్తం డిఫరెంట్ టైప్ ఆఫ్ స్మెల్ వస్తుందన్నమాట. సో అది బాత్రూంలో వస్తుంది కానీ వాష్రూమ్ నుంచి అయితే మనకైతే మొత్తం ఆ రూమ్లో మొత్తం స్ప్రెడ్ అయిపోయింది వాసన. సో బయట నుంచి రూమ్లోకి ఎంటర్ కాగానే అసలు చిరాకులు వేసిపోతుంది అనమాట. సో నేనైతే ఆ ఓయో కస్టమర్ కేర్కి కూడా చాలాసార్లు కాల్ చేసిన. సో మన ఓనర్ ఏమో నిన్న నైట్ ఇంటికి వెళ్ళిపోయి అసలు కాల్స్ అటెండ్ చేయలేదంట. ఇక ముందు ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్న అయితే ఆగేసి అడిగిండు అనమాట, ఎక్కడికి వెళ్తున్నారు అది అని చెప్పి. సో కన్యాకుమారి అంటే అవునా, ఎక్కడి నుంచి వస్తున్నారు, తమిళ అని అడుగుతున్నా, కాదు తెలుగు అంటే అవునా, అక్కడి నుంచి బండి మీద వస్తున్నారా, మన ఛానల్ ఏంది యూట్యూబ్ బ్లాగర్ అది అని చెప్పి అడిగి ఉండే. సో అవునని చెప్తే సో ఛానల్ నేమ్ ఏంటి అది అని చెప్పి అడిగిండు. ముందైతే మనకి 1.3 కిలోమీటర్స్ దగ్గర అయితే డైరెక్ట్ కొచ్చి టు కన్యాకుమారి హైవే అయితే ఉంది. యాక్చువల్గా మనం అలపి అంటాం కానీ అది నార్మల్ ఇక్కడ బోర్డ్స్ మీద అయితే ఏమైనా తెలుసా, అలపూజా అని ఉంది. ఇంకా ఇప్పుడు కొచ్చి అని అంటున్నాం కదా, అసలు యాక్చువల్ నేమ్ అయితే కొచ్చిన్. అది దీన్ని అయితే ఏం చేసినంటే షార్ట్ ఫామ్ లాగా మంచిగా కొచ్చిలాగా చేసి దాన్ని కొచ్చినేమో, ఇది అలపినేమో అలపూజా అని చెప్పి అయితే మార్చిరు అనమాట. సో బోర్డ్స్ మీద ప్రతి బోర్డు మీద చూసినా అలపూజా అని అయితే ఉంది. లెఫ్ట్ ఉంటాయి కదా లెఫ్ట్ టర్నింగ్స్, వాళ్ళు మళ్ళీ రైట్ ఎంట్రీ ఉంటుంది కదా, వాళ్ళు అక్కడైతే బోర్డు అయితే పెట్టారు కదా, పాస్ట్ ఎన్ని ఇయర్స్లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయి అని చెప్పి అయితే ఒక నెంబర్ అనేది పెట్టారు అనమాట ముందే, కాషన్ బోర్డ్ లాగా. ఇప్పటికీ ఒక రెండు ఉంటాయి కదా టర్నింగ్స్, ఆ టర్నింగ్స్ దగ్గర అయితే చూసిన. ఫస్ట్ ఏమో ఒక దగ్గర ఏమో 32 అని ఉంది, ఇంకో దగ్గర ఏమో 23 అని ఉంది. అంటే అన్ని యాక్సిడెంట్స్ అయినాయి అని చెప్పి అయితే మనకైతే డిస్ప్లే చేస్తారు అనమాట ఒక బోర్డులో. సో మనమైతే దగ్గర అలపి దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇదైతే వచ్చేసి మనం రైడ్లో అయితే 6th ఫ్యూయల్ స్టాప్ అయ్యేది. ఫుల్ ట్యాంక్ ఇంగ్లీష్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ హైదరాబాద్, కన్యాకుమారి. ఎనఫ్ పేటిఎం 8.32 లీటర్స్. ఓకే వాటర్ ఎక్కైతే మనకి వాటర్ బాటిల్ అయితే ఇస్తుంది. థ్యాంక్స్, అయితే చాలా మంచిదన్నమాట. మనకైతే ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చింది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ కాంప్లిమెంటరీ, ట్రావెలింగ్ సో లాంగ్ కదా, ఎక్కడి నుంచి వస్తున్నారు అది అని చెప్పి అడిగైతే మనకైతే వాటర్ బాటిల్ కూడా ఇచ్చిందనమాట. సో వెళ్దాం అనుకున్నాం కానీ టౌన్లోకి, కానీ రైట్ నుంచి అయితే మనకి డైవర్షన్ అయితే చూపిస్తుంది అనమాట, అలపి టౌన్. ఇట్లయితే డైవర్షన్ నేను టౌన్లో నుంచి వెళ్తామని అనుకున్నా, కాకపోతే కన్యాకుమారి 245 ఉంది, త్రివేంద్రం రోడ్ అనమాట ఇది. అలాగే మాత్రం మన కేరళలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అని అయితే చెప్తారు గాయస్. ఎందుకంటే మనం చాలా మూవీస్లో చూసాం కదా కేరళ వాళ్ళకి సంబంధించిన మూవీస్. మన తెలుగులో అయితే ఏ మ్యాచ్ చేసేవాళ్ళు చూసారు కదా గాయస్, మొత్తం అల్లపిలోనే ఉంటుంది అనమాట. సో ఈ సిటీలోనే అనమాట షూటింగ్ మొత్తం చేసింది. సో మనకైతే చూసుకుంటే చాలా క్రేజీ ఉంటాయన్నమాట లొకేషన్స్ మాత్రం అలపిలో. మంచిగా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్, టూ సైడ్స్ కోకోనట్ ట్రీస్ ఉంటాయి, మధ్యలో అయితే మనకి వాటర్ ఉంటుంది. అక్కడ బోట్స్లో అయితే మనని తీసుకెళ్తుంటారు అనమాట. అయితే ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకున్నాం కానీ, సో ఇక్కడ తిరగాలంటే మినిమం ఒక 1 డే స్పెండ్ చేయాలి. కానీ
డెస్టినేషన్ అయితే కన్యాకుమారి అనుకున్నాం కాబట్టి సో ఇదైతే స్కిప్ చేయాల్సి వస్తుంది. సో నేనైతే ఏమనుకున్నా అంటే సిటీ నుంచి వెళ్తే మేము బైపాస్ నుంచి కాకుండా ఎక్కడైనా ఆగేసి మంచిగా ఫుడ్ అలాంటివి తినేసి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా స్పెండ్ చేసి వెళ్దాం అని అయితే అనుకున్నా. కానీ సో మనం అయితే మొత్తం బైపాస్ నుంచే చూపిస్తుంది. సో అందుకనే ఇంకా అలపిన్ అయితే స్కిప్ చేస్తున్నాం అనమాట. ముందే ఏదైనా వేసి ఒక 10-15 మినిట్స్లో లంచ్ చేసేస్తే అయిపోతుందని చూస్తున్నాం గాయస్. ఇంకా మనకి ఎట్లయినా ఓ 200 కిలోమీటర్స్ ప్లస్ ఉంది కాబట్టి లంచ్ చేసి ఇంకా ఎక్కడ ఆగాల్సిన పని లేదు. మా అంటే మధ్యలో వాటర్ బ్రేక్ తీసుకోవాలి అంతే కదా. సో ముందలే ఏదన్నా మంచి రెస్టారెంట్ కనిపిస్తే తిందామని అనుకుంటున్నాం. కాకపోతే ఈ కొచ్చిలో ఏంటంటే గాయస్ మొత్తం అది మనం ఆయిల్ వాడతాం కదా, వీళ్ళైతే మళ్ళీ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరితో చేసిన ఆయిల్ని వాడుతున్నారు. ప్లస్ వీళ్ళైతే ఇంకా ఫుడ్లో ప్రతి దాంట్లో అయితే సోంపు వాడుతున్నారు గాయస్. మొత్తం తీయ ఎట్లా ఉంది. నిన్న వచ్చే దారిలో అక్కడ అయితే ఆగినాం కదా, అక్కడ ఒక ప్రాన్స్ బిర్యానీ ఒకటే జర స్పైసీగా ఉంటుంది, అదొకటే స్పైసీ ఉంటుంది అని చెప్పిండు ఆ హోటల్లో. సో అది చెప్పినాం అనమాట, ప్రాన్స్ బిర్యానీ. దాంట్లో కూడా సోంపు వేసిండు గాయస్. మంచిగా అదన్నా మంచిగా తిందాం అనుకుంటా కానీ దాంట్లో కూడా సోంపు వేసిండు. మొత్తం ఫ్లేవర్ మొత్తం సోంపే ఉంది, సోంపు తిన్నట్టే ఉంది. రోడ్ అయితే మొత్తం ఎంతే ఉంది. ఎక్స్టెన్షన్ వరకు అయితే మొత్తం రన్ అవుతుంది అనమాట. స్లో వెళ్ళిపోయే డెస్టినేషన్ 220 కిలోమీటర్స్. మనకైతే ఇంకో 2 అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది, ఎందుకంటే ఈ మొత్తం ఈ వర్క్ చేస్తున్నారు కాబట్టి. ఇంకా మొత్తం 2 వే అయింది. సో ఇదైతే 4 వే ఎక్స్టెన్షన్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. సో అందుకోసం ఇంత టైం పడుతుంది అనమాట మనకి. ఎండ మాత్రం మామూలుగా లేదు గాయస్, అసలు ఎండాకాలంలో కొట్టినట్టే కొడుతుంది, అసలు ఘోరంగా ఉంది. ఇప్పుడే వాటర్ తాగుదాం అని చెప్పి అయితే ఇక్కడ ఆగినాం. ఆల్మోస్ట్ మనమైతే సగం రీచ్ అయిపోయినాం. సో హైవేస్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్లే ఉన్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్సే ఉంది. సో అందుకే అనమాట ఫుల్ లేట్ అయిపోతుంది. ఇంకా మనకి రీచ్ అయ్యేసరికి 7 చూపిస్తుంది, ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇప్పుడు 3:30 అట్లా అవుతుంది. కానీ ఇంకా మనం పోయేసరికి అయితే 7 అవుతుంది అని చెప్పి అయితే చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్. చూడండి గాయస్, ఈ వ్యూ అయితే చూడండి ఎట్లుందో. మొత్తం లెఫ్ట్లో పచ్చని చెట్లు మధ్యలో వాటర్ చూడండి మొత్తం ఎట్లుందో బ్రిడ్జ్ అయితే. తిరువనంతపురం దగ్గరికి అయితే వచ్చాం గాయస్. సో ఫుల్ ఎండ కొడుతుందని చెప్పి పోలీస్ కూడా తాగుదాం అని చెప్పి తాగుతున్నాం. సోడా కొట్టినాం అనమాట. సోడా కొంచెం లైట్గా కింది పోయింది గాయస్. ఫుడ్స్ అయితే వన్ ఆఫ్ ది వరస్ట్ రోడ్స్ అనేది చెప్పుకోవాలి కొచ్చి టు కన్యాకుమారి. అసలు అయితే 4 days రైడ్ ఒక ఎత్తు అయితే ఈరోజు ఒక రైడ్ ఇది ఒక ఎత్తు అయిపోయింది. అసలు ఎండ కూడా మామూలుగా లేదు గాయస్, అసలు పిచ్చి లేచిపోతుంది అనమాట. 11కి స్టార్ట్ అయినాం కదా. సో ఇప్పుడైతే వచ్చేసి టైం అయితే మనకి 4:40 అవుతుంది. సో ఇంకా మనకైతే 100 కిలోమీటర్స్ ఉంది, దగ్గర 98 కిలోమీటర్స్ ఉంది. ఇంకా అది 1.5 hours చూపిస్తుంది టైము. సో ఈ సోడా తాగేసి అయితే మళ్ళీ మనం రైడ్ కంటిన్యూ చేసాం. ఇప్పుడే లెఫ్ట్లో అయితే ఆగి గోలీ సోడా తాగినాం గాయస్. ఇంకా మళ్ళీ అయితే మనం అయితే స్టార్ట్ అయిపోతాం. 97 కిలోమీటర్స్ ఉంది ఇంకా మనకి కన్యాకుమారి అయితే. 2.5 hours చూపిస్తుంది గాయస్. ఇంకా ఈరోజు అయితే చాలా టఫ్ రైడ్ అయిపోయింది గాయస్, చూస్తున్నారు కదా. అసలు ఇక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంది గాయస్ మనకి, ఇక్కడ తిరువనంతపురం ఎయిర్పోర్ట్ అనుకుంటా. అది 7 కిలోమీటర్స్. సో యాక్చువల్గా కేరళ అంటే మనకి తెలిసింది ఫస్ట్ అయితే కేరళ క్యాపిటల్ అయితే వచ్చేసి తిరువనంతపురం అని చెప్పి అయితే నాకు తెలుసు అనమాట. సో రీసెంట్గా ఏమైంది, అది తిరువనంతపురం నుంచి తీసేసి కొచ్చి మార్చారనమాట. సో అక్కడ ఏంటంటే బాగా రెవెన్యూ కూడా జనరేట్ అవుతుంది కొచ్చిలో రాని చెప్పి. సో ఇంకా దాన్ని అయితే క్యాపిటల్ అయితే మార్చేసారు అనమాట కేరళ గవర్నమెంట్. తిరువనంతపురం కూడా చాలా పెద్ద సిటీ గాయస్.
ఒకప్పుడు క్యాపిటల్ అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసి ఉండొచ్చు. చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లస్ ఇది ఇక్కడైతే మంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది, సేమ్ కొచ్చిలాగా. సో తర్వాత ఏమైందంటే మంచి అక్కడ మనకేమంటారు అది కోస్టల్ రీజియన్ ప్లస్ మంచి ఇంకా బాగా జరుగుతాయి కాబట్టి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇంకా అక్కడైతే కొచ్చిన్ అయితే బాగా డెవలప్మెంట్ చేసారు అనమాట. ఇక్కడ చూసారు కదా హైపర్ మార్కెట్ లూలు తిరువనంతపురం అనమాట ఇది. సో రీసెంట్గా అయితే హైదరాబాద్లో కూడా ఓపెన్ చేశారు కదా, సో అదైతే ఇంత పెద్దగా కూడా ఉండదు అనమాట. సో మెయిన్ కొచ్చిలో ఒకటి పెద్దది, తర్వాత ఇదే అనమాట లులు మాల్. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే కోవలం ఉంటుంది కదా, కోవలంకి అయితే వెళ్ళిపోతామంట. సో కోవలం బీచ్ 2 కిలోమీటర్స్. చూడండి గాయస్ ఎట్లుందో లొకేషన్, అసలు అల్టిమేట్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది గాయస్. చూడండి లెఫ్ట్ అండ్ రైట్లో అయితే చూడండి, ఇట్స్ మైండ్ బ్లోయింగ్ లొకేషన్స్. పెట్టేలా ఊగకే మరి మదిలేని సుందరే చింగ్ చక్క చా కన్యాకుమారి అనగానే నాకు పాత సాంగ్ ఉంటుంది కదా, కన్యాకుమారి. ఆ సాంగ్ అయితే గుర్తుకొచ్చింది గాయస్. వెంకటేష్ది ఉంటుంది కదా సాంగ్, అయితే క్రేజీ ఉంటుంది గాయస్. ఎంతైనా మన ఓల్డ్ సాంగ్స్ ఉన్నంత క్రేజ్ ఈ జనరేషన్లో అసలు సాంగ్స్ అనేది వరస్ట్ అనమాట. మన ఓల్డ్ మూవీస్ అయితే చూసుకుంటే ప్రతి ఒక్క మూవీలో ఏదో ఒక మంచి ప్లేస్ మీద అయితే ఒక సాంగ్స్ అయితే ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసేలేరు. లేదా మూవీస్ పేరు కూడా చాలా వరకు మొత్తం ఏదైనా సిటీస్ వే పెట్టుకునే అనమాట. మ్యాక్సిమం తెలుగులో అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉంటాయి కదా విలేజెస్ నేమ్స్, ఇవన్నీ అయితే చాలా వరకు యూజ్ చేసుకోరు అనమాట. కారుడు ఒకసారే ఇటు తిప్పుతున్నాడు వీడు హవలగాడు. గుంజురా బాబాయ్ గుంజు. సో ఇక్కడ నుంచి అయితే మనకి లెఫ్ట్ ఉందన్నమాట. మళ్ళీ వచ్చేసి మనం ఇలాంటి రోడ్లకి ఎంటర్ అయిపోయినాం, మళ్ళీ 2 వేలకి ఎంటర్ అయిపోయినాం. సో అందుకే 1 hour 43 minutes చూపిస్తుంది అనమాట మనకి. ముందరైతే మళ్ళీ మనం అయితే బార్డర్ క్రాస్ చేస్తున్నాం, కేరళ తమిళనాడు బార్డర్. అయితే కేరళ నుంచి అయితే మనం అయితే మన తమిళనాడులోకి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇంకా 55 kilometers ఉంది మనకైతే కన్యాకుమారి. ఇంకా 1 hour 35 minutes చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ 7 గంటలకి పోతామని చెప్తుంది మనకి గూగుల్ మ్యాప్స్ అయితే. కానీ గూగుల్ ఈ టైం మాత్రం కరెక్ట్ మెయింటైన్ చేస్తుంది అనమాట. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందు లేదా వెనక్కి అవుతుంది, కానీ అప్రాక్సిమేట్ అది చూపించిన టైంకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మనం అయితే. ఎప్పుడైనా ఇన్ కేసు బీట్ చేయాలన్నా కానీ బీట్ చేయలేకపోతున్నాం గాయస్ అసలు అయితే. సో అంత ఎగ్జాక్ట్ అయితే చూపిస్తుంది టైం మాత్రం. ప్లస్ కిలోమీటర్స్ కూడా మంచిగానే చూపిస్తుంది, కానీ అప్పుడప్పుడే డైరెక్షన్స్ పిచ్చి తిక్కలు చేస్తుంది అనమాట ఈ గూగుల్ మ్యాప్స్. అదొక్కటి జర నార్మల్గా చాలామంది ఏమనుకుంటారంటే, నార్మల్గా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినా కానీ వాళ్ళు చిల్ అవుతున్నాం అనుకుంటారు. కానీ ఎవడైనా దేంట్లోకైనా ఎంటర్ అయ్యి చేస్తేనే దాంట్లో తెలుస్తుంది అన్నమాట దాని హార్డ్ వర్క్ ఎంత ఉండాలి, ఎంత పేషెన్స్. మెయిన్ ఇదైతే మోటో వ్లాగింగ్ అయితే పేషెన్స్తో కూడిన వర్క్ అనే చెప్పుకోవచ్చు. సో ఇది బ్లాగింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇంకా మళ్ళీ మనమే ఎడిటింగ్ ఇంకా చాలా ఉంటాయి అన్నమాట దీంట్లో చెప్పుకుంటూ పోతే. సో ఒక్కొక్కసారి మనకు కూడా అనిపిస్తుంది, ఇన్ కేసు ఏదైనా దారిలో పోతుండే యాక్సిడెంట్స్ ఇవన్నీ చూస్తుంటాం కదా. సో మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుండే, అంటే భయం వేస్తుంది ఒక్కొక్కసారి. అన్నీ
ఒక్కొక్కసారి పట్టించుకుంటే అంతే ఆలోచిస్తుంటున్నాం. సో కాబట్టి మనం మెయిన్గా మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట. మోటో వ్లాగింగ్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ కూడా అనమాట కీ రోల్. నార్మల్గా ఏ పేరెంట్స్ అయినా ఇట్లా బైక్ మీద వెళ్తా నేను ఇంత దూరం అది ఇది అంటే ఎవరు ఒప్పుకోరు. సో నార్మల్గా మన ఎవరికైనా సంథింగ్ మన స్కిల్స్ కానీ వీటి మీద అంత పర్టికులర్గా ఉంటుంది కదా, నమ్మకం ఉంటే వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు, సర్లే అట్లా ఎంకరేజ్మెంట్ చేస్తారు. అలాంటి దాంట్లో మా పేరెంట్స్ కూడా ఒకరు అనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా నార్మల్గా చెప్పుకొని చేసుకుంటే అన్నీ ఏం కాదు, కానీ మరీ ఫోర్స్ చేయొద్దు అనమాట వాళ్ళని కూడా. సో అదనమాట నేను కొంచెం నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పింది. చూసి చాలామందిని చూస్తుంటా కదా వ్లాగర్స్ని, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ రైడ్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అవన్నీ కామన్ అనమాట. సో చూసుకోవాలి మనమే. అయితే కన్యాకుమారిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇటు చూపిస్తుంది ఇంకా 2.7 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ రైడ్స్ మాత్రం చాలా యూస్ఫుల్గా ఉంది గాయస్. మనకైతే 1000 రూపీస్లో అలాంటి 1900 నుంచి 1000 మధ్యలో అలాంటి లైట్స్ అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అయితే మాత్రం క్రేజీ పర్ఫార్మెన్స్ అనమాట లైట్స్ విషయంలో. అవుట్ ఆఫ్ 5. బోట్ హౌస్ 1.5 భగవతి అమ్మ టెంపుల్ అయితే బోట్ హౌస్ ఉందంట గాయస్ ఇక్కడైతే. మనమైతే రేపు మార్నింగ్ అదైతే సన్ రైజ్ అయితే వ్యూ చేసుకొని మనమైతే బోట్ అయితే ఎక్కాలి. ఇదే అనమాట గాయస్ ఈరోజు అయితే మనం తీసుకున్న రూమ్ అయితే చూడండి. అయితే ఫ్యామిలీది అనమాట, 4 మెంబర్స్ది. సో ఇదైతే మనకైతే 2.5 పడింది అనమాట రూమ్ అయితే. సో ఇదే అనమాట గాయస్ మనమైతే ఈరోజు నైట్ స్టే చేసేది కన్యాకుమారిలో అయితే. రూమ్ అయితే ఇదే అనమాట మనది. సో ఈ రూమ్ అయితే వచ్చేసి మనకైతే 2500కి అయితే వచ్చింది గాయస్. సో ఇదైతే మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అసలు రూమ్స్ అయితే అన్నీ ఫుల్ అయిపోయినాయంట. సో చాలా 3-4 తిరిగినాం కానీ ఎక్కడ అయితే మాకు రూమ్స్ అయితే లేవు. ఉన్నా కానీ అయితే మంచిగా లేవు అనమాట, ఏసీ లేదు. సో ఇంకా మనమైతే చాలా ఈరోజు రైడ్ అయితే చాలా టఫ్ అయిందని చెప్పి, సో ఇంకా ఏసీ లేకపోతే ఇంకా ఫుల్ ఇబ్బంది అవుతుందని చెప్పి అయితే ఏసీ రూమ్ తీసుకున్నాం. ఇదైతే మనకి 2.5కి వచ్చిందనమాట. వేరే మేము సర్చింగ్ చేస్తుంటే ఒక తెలుగు అన్న కల్పించిన అనమాట. అన్న అయితే మాకు ఇక్కడైతే ఉన్నది వెళ్ళండి, కాకపోతే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఈ రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది రూమ్. చూడండి ఇక్కడైతే 2 పర్సన్స్ బెడ్, మళ్ళీ ఇక్కడైతే 2 పర్సన్స్ బెడ్. మొత్తం అయితే చాలా పెద్దగా ఉందన్నమాట ఈ రూమ్ అయితే. సో ఇందాకనే వచ్చేసి ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయినాం. ఫ్రెష్ అయిపోయి ఇంకా మేమైతే కొంచెం అట్లా బయటికి వెళ్ళిపోయి డిన్నర్ చేసి వద్దామని చెప్పి అయితే ప్లాన్ ఉంది. సో ఈరోజు అయితే అసలు రోడ్స్ అయితే చాలా వరస్ట్ ఉన్నాయి అండ్ మొత్తం అయితే అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయన్నమాట. కొచ్చి నుంచి కన్యాకుమారి వరకు లాస్ట్ ఒక 70 కిలోమీటర్సే కొంచెం హైవే దొరికింది. తర్వాత మళ్ళీ ఒక 40 కిలోమీటర్స్ అయితే మళ్ళీ అంతే ఉంది. సో మళ్ళీ ఊర్లలో నుంచే ఉంది మొత్తం రూట్ అయితే. సో ఇంకా ఈరోజు అయితే ఫుల్ టాస్క్ అయిపోయిందనమాట రైడ్ అయితే. సో ఇంకా మేమైతే బయటకు వెళ్ళేసి చూస్తే ఏమన్నా బీచ్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా విజిటింగ్ నైట్ బాగుంటుందంటే పోయి చూసి వచ్చే దారిలో అయితే మంచిగా డిన్నర్ చేసి వచ్చి అయితే మంచిగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో రేపు కూడా మ్యాక్సిమం రైడ్ చేద్దామని చూస్తున్నాం. మ్యాక్సిమం ఉంటే ఇక్కడ స్టే ఉండేసి వెళ్దామని చూస్తున్నాం, కానీ ఇన్ కేసు పాసిబుల్ అయితే ఒక 80 or 100 స్ట్రెచ్ చేసి కొట్టేసి నెక్స్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ అయితే మనం ధనుష్కోడి అయితే ప్లాన్ చేస్తున్నాం గాయస్. సో ఇదన్నమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.